స్మృతిలో ఉంచుకోండి. ఏ రోజు నా పుత్రులు స్వతంత్రులవుతారో ఆ రోజు అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి. ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. ప్రతి క్షణం నరకప్రాయం అవుతుంది వీరికి. వీరి బాధలకు అంతం అనేది ఉండదు. వద్దు ద్రౌపది, జీవితాన్ని ఇవ్వగలిగే స్త్రీ మృత్యువును ఇవ్వకూడదు ద్రౌపది. ఈ పురుషులందరూ ఈ రాజసభలో ఈరోజు ఆత్మహత్య చేసుకున్నట్లే. ఎవరైనా తమ శరీరాన్ని చంపుకుంటే దానిని స్వహత్య అంటారు. తమ ఆత్మను ఎవరైనా చంపుకుంటే దానిని ఆత్మహత్య అని అంటారు. క్రోధాగ్నికి లోనై నీవు పురుషులు చేసే పనులు చేయకు ద్రౌపది. ఇంటిని శుద్ధి చేసే పని స్త్రీయే చేస్తుంది. ఈ లోకాన్ని శుద్ధి చేసే పనిని కూడా స్త్రీయే చేయగలదు. నేను శపిస్తున్నాను. ఈరోజు పాండుపుత్రులపై భరింపరాని కళంకం అంటుకుంది పాంచాలి. దానిని తొలగించుకునేందుకు మాకు అవకాశం ఇవ్వు. నీ ఈ పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం మాకివ్వు. ఎలా తీర్చుకుంటారు మీరు ప్రతీకారం? మీరు దాసులయ్యారు కదా ఈ దుష్టులందరికీ. ఇప్పుడు నేను మిమ్మల్ని నా భర్తగా భావించడం లేదు. ఈ నిమిషం నుండి నేను నా ఈ కేశాలను ఎప్పుడూ ముడివేసుకోను. కప్పున చూడమణిని ఎన్నటికీ నేను ధరించను. ఒప్పుకుంటాను పాంచాలి, కానీ పాంచాలి నీవే, కేవలం నీవే మా ఆత్మలను రక్షించగలదానవు పాంచాలి. నీవు మాకు ఇప్పటికైనా పాప ప్రక్షాళన చేసుకునేందుకు ఒక అవకాశాన్ని ఇవ్వకపోతే మేము యుగాంతం వరకు నరకంలోనే వసించవలసి వస్తుంది పాంచాలి. ఒక భర్తగా కాదు, ఒక మంచి మిత్రునిగా నిన్ను అర్థిస్తున్నాను. నీవు నీ సంయమనాన్ని కోల్పోవద్దు పాంచాలి, నీ సంయమనాన్ని కోల్పోవద్దు. అప్పుడప్పుడు ఇతరులు చేసిన కార్యమేదైనా మనస్సును కలిచివేస్తుంది. సంయమనం సడలిపోయే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి సమయంలోనే సంయమనాన్ని పాటించడం, మన మనస్సుపై అంకుశముంచడం అత్యంత అవసరమవుతుంది. సంయమనం, సంయమనం, సంయమనం. పుత్రి, ఓర్చుకో అబ్బా, ఓర్చుకో. ధృతరాష్ట్ర మహారాజా, ఈరోజు మీ అనుజులు పాండు మహారాజు కుటుంబం మీకు మరొకసారి మహోపకారం చేసింది మహారాజా. వెళ్ళండి, సుఖపడండి. మీ అన్యాయం ఎంతకాలం సాగుతుందో అందరూ చూస్తారు.
స్మృతిలో ఉంచుకోండి. ఏ రోజు నా పుత్రులు స్వతంత్రులవుతారో ఆ రోజు మీ సుఖం అవుతుంది. మీ పుత్రులు స్వతంత్రులవుతారా? మౌనంగా ఉండు మేనల్లుడా, మౌనంగా ఉండు. మాట్లాడనివ్వండి గాంధార రాజా. వాని అహంభావం పలికిస్తున్న మాటలవి. నీవు ద్రౌపదిని వివస్త్రను చేయాలనుకున్నావు కదా దుర్యోధన. ఇప్పుడు చూడు నీ రాజసభని. విషపూరితమైన సర్పము యొక్క కుబుసమైనా సరే దానిని త్యజిస్తుంది. ఎవరెవరు ఈ అధర్మాన్ని మౌనంగా ఉండి చూశారో చూడు, వారందరూ స్వయంగా సర్పాల మాదిరిగా వివస్త్రులై నిలిచారు. చూడు మీ రాజసభను. నా మాట విను దుర్యోధన. శీఘ్రమే నేను ద్వారకకు వెళ్లి కృష్ణుని నారాయణి సేనను హస్తినాపురం ద్వారం వద్దకు తెస్తాను. శ్రీకృష్ణునికి బలరామునికి విన్నవించుకుంటాను. కురువంశాన్ని పరాజితం చేసి నా పుత్రులను స్వతంత్రులని చేయమని. కానీ మీలో ఎవ్వరిని చంపనివ్వను. ఎందుకంటే మా ఇంటి కోడలి పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే బాధ్యత అది కేవలం నా పుత్రులకే ఉంది. కనుక ఆ కార్యాన్ని కేవలం నా పుత్రులే నిర్వర్తిస్తారు. వద్దు కుంతి, వద్దు కుంతి. అంత పెద్ద దండన విధించకు మాకు. ఒకవేళ నా కారణంగా ఈ కురువంశ సామ్రాజ్యం నశించిపోతే ఇక మా పూర్వీకులకి అధోగతి ప్రాప్తిస్తుంది కుంతి. వద్దు. నేను నిన్ను క్షమాపణ కోరుతున్నాను ద్రౌపది. నీకు ఎటువంటి వరాలు కావాలన్నా కోరుకో. కానీ నా పుత్రులను క్షమించి విడిచిపెట్టు. ఒకవేళ మీకిది సాధ్యమైతే ఈ ద్యూత సభ జ్ఞాపకాలను చెరిపివేయండి. ఏ ఇతర వస్తువుల వలన నా ఈ దుఃఖం ఉపశమించదు. అలాగే మా కళంకం కూడా ఎప్పటికీ తీరిపోదు తల్లి. కానీ మా దుఃఖం కొంతవరకైనా తగ్గాలంటే ఏదైనా వరం కోరుకో పుత్రి. మహారాజుకి ఈ ఉపకారం చెయ్యి. కోరుకో వరాన్ని. మాట్లాడు తల్లి. పాండుపుత్రులను స్వతంత్రులను చేయించండి. వారి శస్త్రాలను వారికి ఇప్పించండి. వంచనతో ఈ సభలో వారి బలాన్ని హరించరు. వారి బలాన్ని వారికి తిరిగివ్వండి. ఈ వరం ఇవ్వండి చాలు. అవశ్యం. పాండుపుత్రులకు నేను వారి సంపదని, వారి సామ్రాజ్యాన్ని ఈ క్షణాన్నే తిరిగిచ్చేస్తున్నాను. అసంభవం. నా సంపదను తిరిగి ఇచ్చే అధికారం మీకు లేదు పితృదేవా. దుర్యోధన, మాట్లాడకు మూర్ఖ యువరాజా. ఇప్పటికైనా హస్తినాపురపై కృప చూపించు. మౌనం వహించు. మౌనం వహించాలా? అలాగే మౌనం వహిస్తాను. నేను ఒప్పుకుంటున్నాను. నేను ఆడించిన ఆటంతా అధర్మం అని, వంచన అని. మీరు కూడా ఒప్పుకోండి.
మీరందరూ ఈ అధర్మాన్ని, వంచనను మౌనం వహించి చూస్తూ ఊరుకున్నారని. మీరంతా ఒప్పుకోండి, ఇందులో నా అపరాధం ఎంతుందో అంత అపరాధం మీరందరూ కూడా చేశారని ఒప్పుకోండి. మీరంతా నిజంగా ఈ ఆటకు నియమాలు సాక్షాత్తు భీష్మ పితామహులే విధించారు. ఇక ఇరుపక్షాల వారు మనస్ఫూర్తిగా ఈ నియమాలను పాటించారు. అయినా ఈ ఆట అధర్మమైతే ఇందులో అందరికీ సహభాగం ఉంది. అలా కాదంటే ఇక ఇందులో నేను చేసిన దోషమేమీ లేదు. ఉన్నారా ఎవరైనా ఈ రాజసభలో? ఉన్నారా ఎవరైనా మేము ఆడిన ఈ ద్యూత క్రీడ అధర్మము, వంచన అనేవారు? ఉన్నారా ఎవరైనా? ఇప్పటికీ ఈ సభ మౌనంగానే ఉంది. ఇప్పుడు కూడా ఎవరికి తమ ధర్మం విషయంలో సందేహం రాలేదా? ఇక్కడ ఎవరికీ తెలీదా ఒక సాధువు మౌనం దుష్టుడు పలికే మాటలను మించిన అపరాధమని? ఒక విషయం గుర్తుంచుకోండి ధర్మజ్ఞానులారా, దుర్యోధనుడు చేసిన పాపాలకు వానికి దండన తప్పక లభిస్తుంది. కానీ అంతకంటే ముందు ఈ సభలో సమావేశమైన మీ అందరికీ మీ మౌనానికి తగిన దండన లభిస్తుంది. ఇది నా శాపం, ఈ యజ్ఞసేని ద్రౌపది శాపం. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు. సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్. యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హరహర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు. హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారు అంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు. కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవునండి, మన అబౌట్ సెక్షన్ అవునండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు. నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలా మందికి రీచ్ అవుతుంది. మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.